హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ప్రశాంతి చిన్నికృష్ణ. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను యూపీఎస్సీ సివిల్స్కి 2 years నుంచి ఓన్గా ప్రిపేర్ అవుతున్నా. ఆల్రెడీ 2 attempts కూడా ఇచ్చాను, బట్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాలేదు. ఈ 2 attemptsలో ఈ 2 times కూడా నేను చేసిన తప్పేంటా అని అనుకున్నప్పుడు నాకు అనిపించింది ఒకటే, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం. ఏదైనా ఒక టాపిక్ కోసం ఇన్ డీటెయిల్ అంటే దాని బ్యాక్గ్రౌండ్ అవి తెలుసుకోకుండా ఓన్లీ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని మాత్రమే చదవడం. సో చాలా కష్టపడి చదివాను, కానీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేసరికి అవి అన్నీ తెలిసినవే అనిపించినా వాటిని నేను చాలా వరకు ఆన్సర్ చేయలేకపోయేదాన్ని. చాలా రాంగ్ ఆన్సర్స్ పెట్టేదాన్ని. అప్పుడు నాకు అనిపించింది, అంటే నేను సెకండ్ టైం ప్రిలిమ్స్ ఫెయిల్ అయినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఖచ్చితంగా కోచింగ్ అయితే తీసుకోవాలి అని అనిపించింది. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాను, సెర్చ్ చేశాను, కొన్ని ఇన్స్టిట్యూట్స్కి కాల్ చేశాను కూడా. చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవి అంటే వాళ్ళు నాతో అంత ఫ్రీగా మాట్లాడలేదు. ఫీజ్ స్ట్రక్చర్ కోసం చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏంటి ఎలా చెప్తారో అవి ఏవి నాకు చెప్పలేదు. సో నాకు అప్పుడు ఎల్టీఎక్స్ వీడియోస్ చూసా, సురేష్ సార్ వీడియోస్, సాయిరామ్ సార్ వీడియోస్. సో అవి నాకు చాలా ఈజీగా, చాలా అంటే నేను తెలుగులో మెయిన్స్ రాస్తున్నాను, సో నేను వాటిని చాలా క్లియర్గా అర్థం చేసుకోగలిగాను అనమాట. సో నాకు అనిపించింది అప్పుడు ఎల్టీఎక్స్లో జాయిన్ అవ్వాలని. అప్పుడు సార్కి ఫోన్ చేస్తే చాలా బాగా, మేడం చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నాకు. అప్పుడు నేను జాయిన్ అయ్యాను అనమాట. సో జాయిన్ అయిన తర్వాత క్లాసులు విన్న తర్వాత నాకు అప్పుడు నేను చేసిన తప్పేంటో అవి అర్థమైంది. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి టాపిక్ కూడా బ్యాక్గ్రౌండ్తో చక్కగా నీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎంత బాగా అంటే సార్ క్లాసెస్ చెప్తే, సురేష్ సార్ అయినా, సాయిరామ్ సార్ అయినా, ఇంకా మిగిలిన శ్యామ్ సార్ అయినా, నారాయణ సార్ అయినా, ఎవరైనా ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ టాపిక్ మాకు ప్రతి ఒక్కరికి అర్థమైందా లేదా అని ఒక 2-3 times రివిజన్ చేసి అందరికీ అడిగి అందరూ ఓకే అర్థమైందని చెప్పాకే నెక్స్ట్ టాపిక్ వెళ్తారు. అంత నీట్గా, అంత బాగా చక్కగా ఒక స్టోరీస్ లాగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా నీట్గా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎంసీక్యూస్ చూస్తుంటే చాలా వరకు నేను కరెక్ట్గా చేయగలుగుతున్నాను. కరెంట్ అఫైర్స్ అయితే నాకు చాలా టెన్షన్ ఉన్న సబ్జెక్ట్, అది నాకు అర్థమయ్యేదే కాదు. తెలుగులో ప్రిపేర్ అవుతుండడం వల్ల నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు, అసలు చదివేదాన్ని కాదు, భయం వేసేది. సో సురేష్ సార్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు చాలా నీట్గా ఇంగ్లీష్లో కూడా నేను చదివి అర్థం చేసుకోగలుగుతున్నాను. సాయిరామ్ సార్ ఎడిటోరియల్ అనాలిసిస్, అది ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అవన్నీ చెప్తున్నారు. అది నాకు కరెంట్ అఫైర్స్ మీద కూడా చాలా వరకు నేను చేయగలనని నమ్మకం వచ్చింది. ఎంసీక్యూస్ కూడా నీట్గా చేయగలుగుతున్నాను. అలాగే మెయిన్స్ ఆన్సర్స్ కూడా నేను రాయగలుగుతున్నా చాలా నీట్గా. ప్రతిరోజు ఒక 2 మెయిన్స్ ఆన్సర్స్ రాయగలుగుతున్నా నీట్గా. ప్రతిదీ ఇంకా నాకు అనిపిస్తుంది, ప్రతిదీ ఇంకా నాకు మంచి గైడెన్స్ దొరికిందని. సో చాలా బాగా నాకు అర్థమవుతుంది. ఈసారి నేను అనుకున్నది నేను సాధించగలను నమ్మకం నాకు వచ్చింది. సో సివిల్స్లో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, సివిల్స్ మనం రాయాలి అనుకుంటే ఫస్ట్ మనకి ఇచ్చిన సిలబస్ని ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూస్కి ఒక ప్యారలల్గా మనం చదవగలాలి. సబ్జెక్ట్ని మనం దేనికి ఏది ఇంపార్టెంట్ ఏది కాదనేది మనం తెలుసుకోగలగాలి. సో నాకు ఎల్టీఎక్స్లో జాయిన్ అయిన తర్వాత నాకు అది చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నేను ప్రిలిమ్స్కి ఎంసీక్యూస్ ఓన్గా నేను చేసుకోగలుగుతున్నాను. సార్ కూడా చెప్తున్నారు. ప్రతి హిస్టరీ అయితే ఇంకా మనకి ఒక టాపిక్ అయిపోయిన వెంటనే వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ చెప్తున్నారు. అలాగే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ అనేది యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. అవన్నీ నాకు చాలా బాగా, నేను ఎక్కడున్నానా ఏంటి, నేను ఇంకా ఎలా చదవాలి అవన్నీ నేను ఓన్గా అనుకోవడానికి, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి, ఇంకా చక్కగా చదవడానికి నాకు ఉపయోగపడుతుంది. సో
కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, సివిల్స్ ఒకవేళ చదవాలని డిసైడ్ అయినప్పుడు మంచి గైడెన్స్, మంచి మెంటార్, మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. మనం దాని సబ్జెక్ట్ని చక్కగా మనం ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి ఎలా మనం చదువుతున్నామా, ఏంటి అర్థం చేసుకుంటున్నాం, మన సబ్జెక్ట్ ఎలా మనకు అర్థమవుతుంది, మనం చెప్పే మెంటార్స్, టీచర్స్ ఎలాంటి వాళ్ళు మనకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారా లేదో చూసుకొని జాయిన్ అవ్వాలి. నాకైతే LTXలో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్నది సాధించగలనన్న నమ్మకం నాకు వచ్చింది. సో థ్యాంక్ యూ సురేష్ సార్ అండ్ LTX టీమ్. Thank you very much.